డియర్ విక్టిమ్ పేరు పెట్టాడు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఫార్మల్ కంప్లైంట్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. టు అసిస్ట్ us in investigating your concerns, please provide copies of any evidence relating to payments you believe were made to the company, including bank statements, transfer receipts, payment confirmations, or any other relevant supporting documents. Once we receive this information, we will review the records and conduct a thorough investigation into the matter. Following our review, our investigation team and the relevant authorities will assess the information provided and respond to you regarding the outcome of your complaint. In addition, please provide your current residential address so that we can maintain accurate records and ensure effective communication throughout the investigation process. We appreciate your cooperation and look forward to receiving the requested information and documents. Kind regards. కైండ్ రిగార్డ్స్ అని పెట్టండి, కానీ అక్కడ పేరేం మెన్షన్ చేయలే. సో నాకు తెలిసి ఇదంతా చాట్ జీపీటీలోంచి కాపీ చేసి పేస్ట్ చేశారు. ఆ కైండ్ రిగార్డ్స్ తర్వాత పేరు రాయడం మర్చిపోయారు. ఆ ఇంగ్లీషు ఆ కథ అంతా అదంతా చాట్ జీపీటీలోంచి వచ్చిందే. ఓకే, సో ఈ ఈమెయిల్ ఎందుకు పెట్టిండు ఇన్ని రోజుల తర్వాత, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏందో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ ఈమెయిల్ అనేది అందరికి పెట్టలేదు, అందరి విక్టిమ్స్ పెట్టలేదు. ఎవరెవరైతే విక్టిమ్స్ వాళ్ళకి ఫాలో అప్ చేస్తున్నారో, ఈమెయిల్ పెట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు ఇంకా ఏంది అని చేస్తున్నారో వాళ్ళకి పెట్టారు ఈ మెసేజ్. ఓకే, ఈ కేసులో ఈ పర్సన్, ఈ విక్టిమ్ వచ్చేసి ఈయనకి ఈమెయిల్ 5th of March 2026, ఒక 3 months ago, more than 3 months ago అప్పుడు పెట్టాడనమాట. ఆ ఈమెయిల్ మొత్తం చదవనులే కానీ బేసిక్గా సమ్మరీ వచ్చేసి, నేను ఇంత డబ్బులు పే చేశాను, ఆ డబ్బులు నువ్వు నాకు 7 daysలో ఇవ్వాలి, సిఓఎస్కి ఇంత ఇచ్చాను, పేరోల్ రన్ చేయమని ఇంత ఇచ్చాను, 7 daysలో ఇవ్వాలని చెప్పేసి పెట్టాడు. తర్వాత దానికి రెస్పాన్స్ లేదు. తర్వాత మళ్ళీ ఒక 8 days తర్వాత 13th of March రోజు మళ్ళీ పెట్టాడు. మళ్ళీ ఈసారి ఇంకా ఎక్కువ డీటెయిల్గా పెట్టాడు మొత్తం. ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్ టు కాంటాక్ట్ యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఫైనల్ నోటీస్ అని చెప్పి పెట్టాడు. దానికి కూడా రెస్పాన్స్ లేదు. ఆ 13th of March రోజు పెట్టిన దానికి 3 months తర్వాత, 3 months and 1 day ఎగ్జాక్ట్లీ 14th of June రోజు ఈ మధు అనే వ్యక్తి వాళ్ళకి రెస్పాన్స్ పెట్టాడు అనమాట. ఆ పెట్టిన రెస్పాన్స్ మీకు ఇప్పుడే చదివి వినిపించాను. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదే సేమ్ ఈమెయిల్ కొంతమందికి పెట్టాడని విన్నాను. ఎవరైతే ఫాలో అప్ చేస్తున్నారో డబ్బుల గురించి వాళ్ళందరికీ సేమ్ ఈమెయిల్, ఎగ్జాక్ట్ సేమ్ టెంప్లెట్. చెప్పినా కదా ఇదంతా చాట్ జీపీటీ, జస్ట్ కాపీ పేస్ట్. వాళ్ళు పేరు రాయడం కూడా మర్చిపోయారంటే యూ కెన్ సీ హౌ లేజీ ఆర్ హౌ ఎంత బుద్ధిమంతులు ఉన్నారో ఇక్కడ. ఓకే, సో లెట్స్ డైసెక్ట్ వాట్ ఈ మీనింగ్ ఏంటి, ఈమెయిల్కి మీనింగ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈయన ఏమడుగుతున్నాడంటే, అన్ని ఎవిడెన్సెస్ నాకు ఇచ్చేయండి, నేను మా టీమ్ తోటి ఇన్వెస్టిగేషన్ చేపిస్తా అంటున్నాడు. ఇవన్నీ బొంబాయి మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను ఇన్ని రోజులు మీకు మీరే డిసైడ్ చేసుకోండి వీళ్ళు మోసం చేశారా లేదా అని చెప్పి అన్నాను. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను భర్పూరా చెప్తున్నాను, వీళ్ళు ఈ పొరగాళ్ళందరి దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేసి వీసాలు ఇప్పిస్తాం, జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఏది ఇవ్వకుండా, ఏది ఇప్పియకుండా, ఒకవేళ వీసా వచ్చి రాగానే క్యాన్సిల్ చేసి బేసిక్గా వీళ్ళు పైసలు తీసుకొని చేస్తాన పని చేయలేదు, మోసం చేశారు, పచ్చి మోసం చేశారు. వీళ్ళ లగ్జరీ లైఫ్ కోసం, వీళ్ళ లగ్జరీ కోసం చాలామంది జీవితాలతో ఆడుకున్నారు. అది ఇక్కడ జరిగిన సత్యం. ఇంకెవరైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే దేర్ ఈజ్ నో యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ డౌట్. దీనికి ఏదో కులం అంటగట్టి, ప్రాంతం అంటగట్టి, పార్టీలు అంటగట్టి అంతా వేస్ట్ ముచ్చట్లు. ఓకే, ఎవడు ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా ఇక్కడ హార్డ్ ఎర్న్డ్ మనీ. చాలామందికి 20 లక్షలు అంటే ఒక జీవితం. మామూలు విషయం కాదు. దానికి ఈ జైపాల్ రెడ్డి గారు ఏదో రెడ్డి వీళ్ళ మీద ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో జర్నలిస్ట్ సాయి వీడియోలో ఏదో చూసిన. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకో. ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వచ్చినాయి అన్నీ వెరిఫై చేయరు, వచ్చింది చదువుతూ ఉంటారు. జైపాల్ రెడ్డి ఏదో బ్యాక్ డోర్లో జాబ్ కొట్టిండని చెప్పేసి, అరే పిచ్చముండా ఉడకలారా, నేను బ్యాక్ డోర్లో జాబ్ కొట్టినాను ఒక్కడితో అనిపించరు. నేను ఇవ్వాలని నేను నాకున్నదంతా తీసిపెట్టి వెళ్ళిపోతా. ఓకే, ఆయన జర్నలిస్ట్ సాయి చదివిన దాంట్లో కూడా అసలు దేనికి పొంతన లేదు, మీనింగ్ లేదు. వీళ్ళ అడ్వకేట్ చదివినట్టే ఉంది అది కూడా. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో ఈయన బేసిక్ ఏం అడుగుతున్నాడంటే,
అన్ని ఎవిడెన్సెస్ నాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే మీరు కంపెనీకి డబ్బులు కట్టినట్టు రుజువు చూపియండి అంటున్నాడు. ఇదంతా అతిక తెలివితేటలు ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇన్ని రోజులు న్యూస్ ఛానల్ వేసిర్రు, ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఒక్క కంపెనీకి కూడా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఒక కంపెనీ అకౌంట్లోకి వేయించుకోవాలి. యా అన్నీ వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వేయించుకున్నారు. యా ఇక్కడ ఈ మందు అకౌంట్లోకి, వాళ్ళ ఆవిడ ఉన్నత మహిళ ఆమె అకౌంట్లోకి, తర్వాత వేరే వేరే అకౌంట్లలోకి, జ్యువెలరీ షాపులలోకి, ఫర్నిచర్ షాపులలోకి, యా ఆ సప్లై పంచల ఫంక్షన్ సప్లై చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి వీళ్ళకి వేయించారు. అంతేగాని వీళ్ళ కంపెనీ అకౌంట్లలో వేయలేదు. ఇప్పుడేమో ఆయన తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. కంపెనీ అకౌంట్లలో వేసి ఉంటే ప్రూఫ్లు పంపించమని. ఇదంతా చెప్పినా కదా అన్ని బొంబాయి మాటలు అనమాట. ఇంకోటి ఈ ఎవిడెన్సెస్ ఆయనకి ఇవ్వడం ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆయనకు ఆల్రెడీ ఆయన వాట్సాప్ తీసి ఓపెన్ చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈయన చాటింగ్ చేసిన మెసేజ్లు అన్నీ నేను చూసిన, స్వయంగా చూసిన. చాలామంది, ఒక విక్టిమ్ కాదు, చాలామంది విక్టిమ్స్ తోటి చూసిన. ఆయన వాట్సాప్ ఓపెన్ చేసుకొని చూస్తే ఆయనకే తెలుస్తుంది ఎంతమంది ఇచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఏం కథ అనేది. దానికి సపరేట్ ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదు. ఇవన్నీ డిలేయింగ్ టాక్టిక్స్, బెదిరించే మాటలు అనమాట. ఈ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి అంటే పోరగాళ్ళని బెదిరియనీకి, అంటే ఎవరినో పంపించి బెదిరియనీకి కాదు, తర్వాత ఏదో నోటీసు అదో ఏదో పంపించనీకి. మీరు ఈ పోరగాళ్ళు కూడా ఇప్పుడు వీసాలు కొనడం అనేది కూడా తప్పే కదా. సో ఈయన దగ్గర సక్సెస్ కాలేదు, ఈయన ఆల్రెడీ మోసపోయారు కాబట్టి పోయి ఎన్నో తన చూసుకున్నారు. వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయారు, ఉండేటోళ్ళు ఎన్నో తన చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి చేద్దామని ఇలా ప్లాన్, వాళ్ళని బెదిరిద్దామని ఇలా ప్లాన్. సో అది కథ. నా ఇన్వెస్టిగేషన్ టీము, నా రిలవెంట్ అథారిటీస్, అసలు ఇలా కంపెనీలలో ఉన్నదే ఇద్దరు. ఏ కంపెనీ రిపోర్ట్ చూసుకున్నా ఉన్నదే ఇద్దరు. ఇంక ఇన్వెస్టిగేషన్ టీం ఏడంగా ఉన్నదే. ఏది ఇన్వెస్టిగేషన్ టీం ఏది? ఆ ఉన్నతమైలో పోయి ఆమెనా ఇన్వెస్టిగేషన్ టీం చేసేది? ఇవన్నీ కథలు కాకపోతే, కాకమ్మ కబుర్లు కాకపోతే మా ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, నువ్వేదో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్వి, మొత్తం ఎఫ్బీఐతో ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. నిజంగా నాకు నిన్నటిదాకా కొంచెం రెస్పెక్ట్తో మాట్లాడుతుండే కానీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే అవసరం కూడా లేదని ఇప్పుడు అర్థమవుతున్నది. బ్లేటెంట్ పచ్చి మోసం చేసి మళ్ళీ ఇలా మాట్లాడడం అనేది పద్ధతి కాదు, అస్సలు పద్ధతి కాదు. అర్థమైందా? రెసిడెన్షియల్ అడ్రస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంట. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏందో నేను చెప్తాను. నువ్వు ఈమెయిల్ పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ ఇవ్వడం, ఇన్ టైంలో రెస్పాండ్ ఇవ్వడం అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంతేగాని ఈమెయిల్ పెట్టిన 3 నెలలకి రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రెసిడెన్షియల్ అడ్రస్. నీకు ఈమెయిల్ పెట్టనీకే గువ్వ బద్ధకం అవుతుంది, మళ్ళీ నువ్వు రెసిడెన్షియల్ అడ్రస్కి లెటర్ రాస్తావు. ఏమైనా ఉన్నదా నీకు? మాట్లాడనీకి ఏమైనా ఉన్నదా? జర్నన పెట్టలే దేవుడు. ఏందది? ఇదంతా బెదిరియనీకి, ఈ ప్రాసెస్ డిలే చేయనీకి. తర్వాత ఇక్కడ ఈ విక్టిమ్ వచ్చేసి ఈ పర్టికులర్ విక్టిమ్ ఏం చేసిండంటే, ఈయన వీళ్ళ మీద కోర్టులో కేసేసి సిసిజే కౌంటీ కోర్ట్ జడ్జ్మెంట్ అది తెచ్చుకున్నాడు. ఈ 20,000 పౌండ్లు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అది రేపో మాపో రికవర్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి వీళ్ళ కంపెనీ క్రెడిట్ హిస్టరీలో చూస్తే లీగల్ నోటీస్ అని చెప్పేసి ఉంటుంది, వీళ్ళ స్టాఫింగ్ కంపెనీ అగెన్స్ట్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ విక్టిమ్ని కూడా ఇలా బెదిరిస్తున్నారనమాట.